నందమూరి బాలకృష్ణ సంవత్సరం గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం డాకు మహారాజ్. పేరుతోటే ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డాకు మహారాజ్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఇటు బాలయ్యతో పాటు అటు ఫ్యాన్స్ కూడా ఊవిళ్లూరుతున్నారు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు దర్శకుల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ఫ్యాన్స్ కోసం రియల్ స్టంట్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య గుర్రం మీద వచ్చే సీన్స్ టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. బాలయ్య గత సినిమాల్లో కూడా గుర్రపు స్వారీకి సంబంధించిన సీన్స్ లో డూపు లేకుండా నటించారు. ఆయన దర్శకుల హీరో అని మరోసారి తన సినిమాతో రుజువైందని అన్నారు. సాధారణంగా సినిమాలంటే యాక్షన్ సన్నివేశాల కోసం స్టంట్ మాస్టర్స్ డూప్ యాక్టర్లను రంగంలోకి దించుతారు. సినిమాలో ఏవైనా ఫైర్ సన్నివేశాలున్నా రిస్కీ షాట్లున్నా డూప్ తప్పనిసరి. కానీ డాకు మహారాజ్ లో బాలయ్య ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వనట్లు తెలుస్తోంది. ఎలాంటి డూప్ లేకుండా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో ఆ సన్నివేశాలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. బాబీ సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉంటాయి. పైగా బాలయ్యతో సినిమా అంటే యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. ఈసారి బోయపాటిని మించి యాక్షన్ సన్నివేశాలు డాకు మహారాజ్ లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి బాలయ్య ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.